అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'కీపర్' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్ అయితే మరీ బీభత్సంగా ఎళ్ళవు గానీ, ఉన్నంత వరకు సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు ఉంటాయి క్లైమాక్స్‌లో. ఆ ట్విస్టులు చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే లీజా అండ్ మాల్కమ్ వీళ్ళొక వైఫ్ అండ్ హస్బెండ్స్. వీళ్ళొక కొత్త ఇంటికొస్తారు. ఆ ఇంటికొచ్చాక లీజాకి కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ బ్యాడ్ డ్రీమ్స్ కొన్ని రియల్‌గా నమ్ముతూ ఉంటది. ఇంకా లీజా ఆ బ్యాడ్ డ్రీమ్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటది. ఇంకా లిజాకి, మాల్కమ్‌కి చిన్న చిన్న గొడవలవుతుంటాయి. అదే టైంలో లీజాకి తన హస్బెండ్ గురించి ఒక చిన్న నిజం అయితే తెలిసి, ఆ నిజం ఏంటి? ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లీజాని ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీ కొన్ని సీన్స్ థ్రిల్లింగ్‌గా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ కూడా చూడడానికి బావుంటాయి. ఈ మూవీలో బీభత్సమైన హర్రర్ సీన్స్ పెట్టడు గానీ, కొన్ని హర్రర్ సీన్స్ చూపిస్తాడు. అది చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. లీజాకి ఎక్కువగా బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. ఆ బ్యాడ్ డ్రీమ్స్ ఏదో హర్రర్ సీన్స్ లాగా చూపిస్తారు. అవి చూడడం కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు గానీ, ఏదో ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ సీన్స్ లాగా చూపిస్తాడు. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న సింపుల్ పాయింట్‌కి సింపుల్‌గానే తీసుకెళ్తాడు. మూవీలో ఏదో ఉందని థ్రిల్లింగ్‌గా తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తాడు గానీ, తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. క్లైమాక్స్‌లో అయితే కొన్ని ట్విస్టులు అయితే పెట్టుకున్నారు. ఆ ట్విస్టులు చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్‌లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేసాడు. ఇంకా ఈ మూవీలో లీజ్ అండ్ మాల్కమ్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగా ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. సో, ఆ హర్రర్ సీన్స్, ఆ థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ హర్రర్ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికి నచ్చినట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. సో, అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.